చిరంజీవి గారు ఒక మాట అన్నారు, మంచి పబ్లిక్ లో మాట్లాడు, చెడు చెవులో మాట్లాడు అని. మంచి ఉంటే మైక్ లో చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం కదిలో. నేను చెవిలో కూడా మాట్లాడు, ఎందుకు అని నాకు టెన్షన్ ఎక్కువ. అసలే జుట్టు లేదు, ఉన్న మీసాలు కూడా పోయినాయి అనుకోండి. సో ఎందుకు లేదు చెప్పి మాట్లాడా. బట్ చాలా అందరికి మంచి చేద్దామని, మంచిగా ఉందామని ట్రై చేస్తూ ఉంటా. తనదైన నటనతో ఇటీవల సినిమాల్లో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న జీవన్ కుమార్, రెస్టారెంట్ వ్యాపారంలో అనుభవం ఉన్న జీవన్ గతేడాది లాక్డౌన్ వేళ వేలాది మంది నిరుపేదలకు తన చార్కోల్ రెస్టారెంట్ నుంచి ఆహారం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లను పంపిణీ చేశారు. మీరు ఎవరు ఇబ్బంది పడద్దు, కోవిడ్ పేషెంట్స్ అని భయపడకండి, మీకు ఫుడ్ మేము ఇస్తాము అని చెప్పి. దేవుడు మనకిచ్చిన వరం అండి, నలుగురిని నవ్వుపించడం అనేది చాలా చాలా అదృష్టం. సో అది నాకు ఇచ్చారు, నేను అది ఫుల్ఫిల్ చెయ్యాలి. అసహించుకుని 100 రోజులు బతకడం కన్నా నవ్వించి ఒక రోజు బతికి చచ్చిపోవడం బెస్ట్ అండి. నేను మాట్లాడుతున్నప్పుడు గుండె పైన చెవట్లు వస్తుంటే నాకు, ఎందుకంటే నాకు ఆ టెన్షన్ తట్టుకోలేను. నేను ఇంట్రోవర్ట్ కొంచెం, నేను ఎవరితో ఎక్కువ కలవలేను, మింగిల్ అవ్వలేను. నాకు 2-3 ఫ్రెండ్స్, 4 ఫ్రెండ్స్ కన్నా నేను ఎవరితో ఉండలేను. నేను తిన్నా తాగినా పార్టీగా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు 4-3 ఉంటే చాలు. ఆ 3 ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఒక 70-100 మంది 200 మంది ఉంటే కూడా ఐఎమ్ సో హ్యాపీ. అలా క్రియేట్ చేసుకున్న నా సర్కిల్ చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. ఆ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే అందరూ ఈ డైలాగ్ చెప్తున్నారు, నాగుల పంచమి. నాగుల పంచమి దట్ ఈస్ మై ఫస్ట్ కెరియర్ బిల్డ్ చేసింది, నన్ను నుంచోబెట్టింది, నాకు ఇప్పుడు బ్రెడ్ అండ్ బటర్ ఇస్తుంది కూడా ఆ డైలాగ్, ఆ సినిమాని. మీరు మాట్లాడే లోపల అక్కడ నుంచి వచ్చేస్తుంది. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలందరూ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడం బట్టి నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. అండ్ నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాను అంటే మీరందరూ నన్ను ప్రేమించడం వల్ల అని నేను అనుకుంటా. అందుకనే నేను స్టేజ్ పైన కూడా అంత చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. చిరంజీవి గారు ఒక మాట అన్నారు, మంచి పబ్లిక్ లో మాట్లాడు, చెడు చెవులో మాట్లాడు అని. గ్రేట్, అవును నిజం. సో నేను చెవిలో కూడా మాట్లాడు, ఎందుకు అని నాకు టెన్షన్ ఎక్కువ. అసలే జుట్టు లేదు, ఉన్న మీసాలు కూడా పోయినాయి అనుకోండి. సో ఎందుకు లేదు చెప్పి మాట్లాడా. బట్ చాలా అందరికీ మంచి చేద్దామని, మంచిగా ఉందామని ట్రై చేస్తూ ఉంటా. ఆ ప్రాసెస్లో కామెడీ అయిపోయింది. అవునన్నా, అంటే న్యాచురల్గా ఇప్పుడు మూవీస్లో కూడా మనకి కీడాకోలా నేను చూసిన. అవును, ఇవి యాక్టింగ్ చేసిండ్రా లేకపోతే అప్పటికప్పుడు అనుకొని యాక్టింగ్ అయిపోతూ ఉందా, అది ఎట్లా ఉంది, ఇది ఇంత న్యాచురల్గా ఎట్లా వచ్చింది మూవీ అంటే అన్న ఇట్స్ ఆల్ డైరెక్టర్స్ అన్న. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది, సాహో చేసా, సేనాపతి పవన్ సాధినేని మూవీ చేసా, ఓటీటీలో ఉంటుంది. అండ్ మీకు మాత్రమే చెప్తా, అండ్ భగవంత్ కేసరి అనిల్ రావుపూడి గారిది. అసలు భగవంత్ కేసరి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్నాం. కీడాకోలా చేసా, అది ఇంకా అదే అంటున్నా. ఇప్పుడు నేను చేసిన సినిమా మీ యాక్టింగ్ నేను ఎంజాయ్ చేసిన. అవును, అది అంటే ఐ వాంట్ టు యాక్ట్. డైరెక్టర్ ఏది చెప్తా చేయడానికి నేను రెడీగా ఉన్నా. అండ్ చాలా డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఉన్నాను. అండ్ నాకు ఇప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ ఒక 1-2% కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను చేయగలుగుతాను, నేను కూడా యాక్టర్ నాకు ఇప్పుడు అనిపించింది. ఎప్పుడైతే నేను చేస్తున్నానో, ట్రావెల్ అవుతున్నానో, కాన్ఫిడెన్స్ వచ్చింది 1-2%, నాట్ 99%. ఎందుకంటే జనాలు నా పైన చూపించే ఇంట్రెస్ట్, నేను ఇంకా బాగా చేస్తే వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. దేవుడు మనకిచ్చిన వరం అండి, నలుగురిని నవ్వుపించడం అనేది చాలా చాలా అదృష్టం. సో అది నాకు ఇచ్చారు, నేను అది ఫుల్ఫిల్ చెయ్యాలి. అసహించుకుని 100 రోజులు బతకడం కన్నా నవ్వించి ఒక రోజు బతికి చచ్చిపోవడం బెస్ట్ అండి. గ్రేట్. సో నేను ఇప్పుడు వాళ్ళందరి గురించి నేను ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే ప్లస్ నన్ను నేను మంచిగా హెల్తీగా ఉండడానికి ఇది బేసికల్లీ నాకు మా అందరికి ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇండస్ట్రీగా ఆప్షన్. నేను యాక్టింగ్ చేస్తేనే నాకు ఇల్లు గడుస్తుంది, లేకపోతే లేదు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను ఎంత కాలం అయితే ఇండస్ట్రీలో ఉంటానో, అందరిని గౌరవిస్తానో, పెద్దవాళ్ళని చూసి నేను ఎంత నేర్చుకుంటానో, ఎంత వీలో ఎవ్రీ డే ఇస్ లర్నింగ్. చిన్నోడు యాక్ట్ చేస్తాడు, ఆడి దగ్గర నుంచి నేర్చుకోవాలి, అందరూ యాక్ట్ చేస్తారు, వాళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అప్పుడే నన్ను నేను బిల్డ్ చేసుకోగలుగుతాను. లేదు నేను తోపు తురుము అంటే ఇండస్ట్రీ కూడా అదే ఎంత స్వీట్గా తీసుకుంటుందో అంతే స్వీట్గా పంపిస్తుంది. కరెక్టే అన్న. ఇది ఇంగ్లీష్ ఎపిసోడ్ బాగుంటుంది కీడాకోలాలో.
ఐ రోట్ ఎ బుక్, ఐ రోట్ ఏ బుక్. నేను బుక్ నా సావు నేను చేస్తాను. ఐ డై మై డై వై యు వాంట్. అది నేను విష్ణు ఏదో అడుగుతున్నప్పుడు అది ఐ రోట్ ఏ బుక్, ఐ డై విత్ మై డై, హూ ఆర్ యూ అని మాట్లాడతా. దాని తర్వాత వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడితే ఐఎమ్ గోయింగ్ టు యువర్ సిస్టర్ రూమ్ టు బ్రింగ్ జస్మిన్ ఫ్లవర్స్ అనేది. అంటే ఇది ఆన్ స్పాట్ ఎన్ని ఎక్సలెంట్ అది నాకు. సో నేనే అనుకోలే అసలు ఏది నేను ఇంగ్లీష్ ఇట్లా మాట్లాడుతున్నాడు. కొంచెం బాగా వచ్చు ఇంగ్లీషు, బట్ ఎప్పుడైతే యాక్టింగ్లోకి దిగానో బట్లర్ ఇంగ్లీష్ స్టార్ట్ చేశాను, నేర్చుకున్నా. తెలుగులో మాట్లాడుతుంటే దాన్ని ఇమీడియట్ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడానికి చాలా ట్రై చేశా, కన్వర్ట్ అయ్యా, సక్సెస్ అయ్యా. బట్ నౌ ఐఎమ్ బట్లర్ ఇంగ్లీష్ జీవన్. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నువ్వు నన్ను బట్లర్ ఇంగ్లీష్ జీవన్ అనగా నువ్వు హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్, బికాస్ నేను ఇంకా 4 రోజులు ఎక్కువ బతికిస్తున్నా అంటారు. అవునన్నా నిజం. ఆ ఎపిసోడ్ మాత్రం చాలా బాగా క్రియేట్ అయింది. తరుణ్ భాస్కర్ ఇట్స్ ఆల్ క్రెడిట్ టు ద తరుణ్ అండ్ టీమ్.